ప్రకటించింది. బెంగళూరు హైకోర్టు తన మీద ఉన్న కేసును క్వాష్ చేశారు. కేసు కొట్టేశారు. నవంబర్ 3న జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చిందని నటి హేమ తెలిపారు. సోషల్ మీడియాలో తనపై తెగ దుష్ప్రచారం చేశారు. ఆ బాధతో అమ్మ చనిపోయిందన్నారు. సోషల్ మీడియాలో తనపై జరిగిన దుర్మార్గపు ప్రచారానికి సంవత్సరం నరకయాతన అనుభవిస్తున్నానని అన్నారు. తాను కాదు అని చెప్పినా కూడా కొందరు అసత్య ప్రచారాలు చేశారు. ఎట్టకేలకు నిర్దోషినని కోర్టు తీర్పు ఇచ్చిందని నటి హేమ తెలిపారు. నమస్కారం అండి, నేను మీ హేమని. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసు కొట్టేశారు. ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నవంబర్ 3 జడ్జిమెంట్ వచ్చిందండి. కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈ లోపల అమ్మకి సడన్ గా స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల, ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి. ఆ రోజు నుంచి మీకు అందరికి అప్పుడు కూడా షేర్ చేశాను, అమ్మ ఒంట్లో బాగాలేదు, ఇట్లా అయింది అని చెప్పి. మీ అందరికి తెలుసు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్ళకి, ఈ సోషల్ మీడియా వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి? ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి. ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్ళాలో అంత కిందకి వెళ్ళి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు, న్యూస్ వేస్తూనే ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఫేక్ న్యూస్ వేయకండి, నేను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదు, సింహం 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, డెఫినెట్ గా వస్తాను అని అన్నా. ఈ రోజు వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నా అందునున్నాడు. నేను కేసు గెలిచాను. దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ, నేను ఏమైనా దేశద్రోహం చేసిన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానా మీకు? నేను మానసికంగా, శారీరకంగా నేను కృంగిపోయాను. ఈ రోజు మా అమ్మ చనిపోయింది. మిమ్మల్ని ఎవరిని వదలనండి, నేను ఎవరిని వదలను. నా మీద మీరు ఎంత ట్రోల్స్ చేశారో, సోషల్ మీడియా వీళ్ళందరూ ఎంత చేశారో, నేను ఎవరిని వదలను. నేను అందరికీ గుణపాఠం చెప్పే తీరుతాను.